కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మనలో కొంతమందిలో దంతాల మధ్య ఖాళీ కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో పుట్టుకతో ఉంటే మరికొంతమందిలో దంతాలు ఊడిపోవటం వల్ల వాటి మధ్య ఖాళీ కనిపిస్తూ ఉంటుంది. దంతాల మధ్య ఖాళీని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు, పైగా అదృష్టమని భావిస్తూ ఉంటారు. నిజానికి దంతాల మధ్య ఖాళీ ఉండటం వల్ల పక్కన ఉండే దంతాలు ఆ భాగంలోకి ఒరిగిపోతూ ఉంటాయి. దీంతో లేనిపోని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. దంతాల మధ్య ఖాళీలు, వాటిని సరిచేసే దంతవైద్య చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డెంటల్ స్పేసెస్ అంటే పళ్ళ మధ్యలో ఏ కారణం చేతైనా గ్యాప్స్ ఫామ్ అయితే దాన్ని స్పేసింగ్ అని అంటాము. దాన్నే డయాస్టిమా అని కూడా అంటాము. సో ఈ ఈచ్ అండ్ ఎవ్రీ టూత్, రెండు టీత్ మధ్యలో ఒక కాంటాక్ట్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఆ కాంటాక్ట్ పాయింట్ కింద స్లైట్గా గ్యాప్ అనేది ఉంటుంది, దాన్ని ఎంబ్రేజ్డ్ అని అంటాము. సో ఇలా కాకుండా ఆ కాంటాక్ట్ పాయింట్ లేకుండా పళ్ళ మధ్యలో గనక సందు అనేది ఉంటే దాన్ని స్పేసెస్ అని అంటాము. సో ఈ డెంటల్ స్పేసెస్ ఇన్ బిట్వీన్ రెండు పళ్ళైనా రావచ్చు, లేదంటే జనరలైజ్డ్గా అన్నా ఉండొచ్చు, లేదా రకరకాలుగా ఉండొచ్చు. కొన్ని ముందుకి కొన్ని వెనక్కి ఉండే అట్లా కూడా స్పేస్ ఉండొచ్చు. ఈ కరెక్షన్ ఆఫ్ స్పేసింగ్ అనేది మనం డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ స్పేసింగ్ ప్రజెంట్ అనేది చూసుకోవాలి ఫస్ట్. అంటే అది ఎముక అరిగిపోవటం వల్ల వచ్చిందా, హ్యాబిట్స్ వల్ల వచ్చిందా, లేకపోతే జా సైజ్ పెద్దగా ఉండి టీత్ సైజ్ చిన్నగా ఉండి వచ్చిందా, లేదా ఎక్స్ట్రా టూత్ వల్ల వచ్చిందా, లేకపోతే టూత్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉండి వచ్చిందా అనేది చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అది ఒకవేళ స్కెలిటల్ అబ్నార్మాలిటీ వల్ల వస్తే, అంటే బోన్ సైజ్ పెద్దగా ఉండి టీత్ సైజ్ చిన్నగా ఉంటే అప్పుడు కరెక్షన్ ఆఫ్ టీత్, ఆర్థోడాంటిక్ కరెక్షన్ ఆఫ్ టీత్ అనేది చేయాలి. అంటే ఆ స్పేసింగ్స్ అన్నిటినీ పళ్ళని దగ్గరికి తీసుకొచ్చి క్లోజ్ చేయాలి. సో అది కరెక్షన్ ఆఫ్ టీత్ అంటాము. అది ఇట్ విల్ టేక్ 1 to 1.5 year టైం పడుతుంది. కానీ నీట్గా అలైన్మెంట్ అయిపోయి నార్మల్ అక్లూజన్, నార్మల్ ఈస్థెటిక్ స్మైల్ అనేది వస్తుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే హై లేబియల్ ఫ్రీనమ్, అంటే పెదవి వెళ్ళి ఆ బోన్కి ఎక్కువ హై పాయింట్లో అది కూర్చుని ఉంటుంది ఆ ఫ్రీనమ్ అనేది. సో ఈ హై ఫ్రీనల్ అటాచ్మెంట్ వల్ల ఆ ఫైబర్స్ రెండు టీత్ని సపరేట్ చేస్తూ ఉంటాయి. సో ఇన్ కేస్ ఆ హై లేబియల్ ఫ్రీనమ్ ఉంటే కనుక చిన్న సర్జరీ చేసి ఆ ఫ్రీనల్ అటాచ్మెంట్ని మళ్ళీ కిందకి అటాచ్ చేసి అప్పుడు ఆ టూత్ని సరి చేయొచ్చు. సో అది హై ఫ్రీనల్ అటాచ్మెంట్ ఉంటే. తర్వాత కొంతమందికి ఏంటంటే పెగ్ షేప్డ్ లేటరల్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న లేటరల్ ఉండి స్పేస్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఆ లేటరల్ని మనం కరెక్ట్ చేసి దాని మీద క్రౌన్ వేసి దాన్ని కరెక్ట్ చేయొచ్చు. సో ఇట్లా రకరకాలుగా మనం ఈ స్పేసింగ్ అనేది క్లియర్ చేయొచ్చు.